అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈ రోజు మనం ఈ వీడియోలో మన లాస్ట్ వీక్ చూస్తున్న వీడియోలో అంటే వర్డ్ యూస్ చేసి మన టెక్స్ట్ డేటాని ఎలా ఎంబెడింగ్స్ గా కన్వర్ట్ చేస్తాము అండ్ అలాగే సెంటిమెంట్ అనాలిసిస్ ని ఎలా చేస్తాము ఒక డేటా సెట్ తీసుకొని అండ్ సింపుల్ మోడల్ ని ఎలా బిల్డ్ చేయాలి మెషిన్ లెర్నింగ్ సర్క్యూట్లలో అనేది చూసాం. సో ఈ వీడియో ఏంటంటే సిమిలర్ గానే ఉంటది, సేమ్ సెంటిమెంట్ అనాలిసిస్ డేటా సెట్ తీసుకొని కొన్ని మోడల్స్ ని బిల్డ్ చేస్తాము. బట్ ఇక్కడ మనము వర్డ్ ప్లేస్ లో ఓపెన్ ఏఐ ఎంబెడింగ్ అనేది వాడతాం అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ని కూడా ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. అండ్ ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా సరే ఇప్పుడు చెప్పే విధంగానే ఏదైనా ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తామంటే దానికి కావాల్సిన రిక్వైర్డ్ లైబ్రరీస్ అనేవి మనం ఇన్స్టాల్ చేయాలి. సో ఈ ప్రాజెక్ట్ కి మనకు కావాల్సిన లైబ్రరీస్ వచ్చేటప్పటికి ఓపెన్ ఏఐ అండ్ S3FS యాజ్ వెల్ యాజ్ scikit-learn. సో ఎప్పుడైనా నువ్వు ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు పైథాన్ లో యూజువల్ గా కమాండ్ అనేది పిప్ ఇన్స్టాల్ తో స్టార్ట్ అవుతుంది. మనము కోండా ప్రాంప్ట్ లో కనుక ఇన్స్టాల్ చేస్తున్నట్లయితే అప్పుడు కోండా ఇన్స్టాల్ -c-coda-forge అనే కమాండ్ ని వాడి ఇన్స్టాల్ అనేది చేస్తాం. సో ప్రెసెంట్ ఇక్కడ నేను ఇన్సైడ్ ద జూపిటర్ నోట్బుక్ లో చేస్తున్నాను, దట్ ఈస్ పైథాన్ ఎన్వైరన్మెంట్ లో చేస్తున్నాను. సో అందుకు పిప్ అనేది పెట్టాను. సో నాకు కావాల్సిన లైబ్రరీస్ ని ఇన్స్టాల్ చేశాను అండ్ దెన్ నేను ఏం చేశానంటే ఇంపోర్ట్ చేసుకున్నాను. S3FS అనే ఒక ప్యాకేజ్ ని యాజ్ వెల్ as pandas ని మనము ఇంపోర్ట్ చేసుకున్నాం అండ్ దెన్ నేను రీడ్ చేస్తున్నాను అనమాట. సో నా ఇన్పుట్ ఫైల్ అనేది sentiment_data.csv. సో ఇది నేను S3 లొకేషన్ ఇచ్చాను అండ్ ఈ ప్లేస్ లో నువ్వు గిట్హబ్ లింక్ ఇవ్వచ్చు, ఒక URL ఇవ్వచ్చు, అలాగే సింపుల్ గా నీ డేటా సెట్ కనుక నీ లోకల్ మెషిన్ లో ఉంటే దాని యొక్క పాత్ కూడా ఇవ్వచ్చు అనమాట. అండ్ దెన్ నేను దాని యొక్క షేప్ ని ప్రింట్ చేశాను అండ్ సింపుల్ గా డేటా అనేది శాంపుల్ డేటాను చూడడానికి హెడ్ అనేది కాల్ చేశాను అనమాట. సో నా డేటాలో టోటల్ గా 100 శాంపుల్స్ ఉన్నాయి అండ్ అలాగే 2 కాలమ్స్ ఉన్నాయి. సో ఇది నా శాంపుల్ డేటా. హెడ్ అనేది ఒక ఫస్ట్ 5 rows ఇస్తుంది, అదే టైల్ అనే కమాండ్ పాండాస్ లో లాస్ట్ 5 rows అనేది ఇస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి టెక్స్ట్ అండ్ సెంటిమెంట్ కాలమ్స్ ఉంది. టెక్స్ట్ లో టెక్స్ట్ ఉంది, సెంటిమెంట్ లో మనకి లేబుల్స్ న్యూట్రల్, పాజిటివ్ అండ్ నెగటివ్ అనేది ఉన్నాయి. సో మనం లాస్ట్ వీక్ చూసుకున్నట్లయితే నేను మీకు చెప్పాను, ఎప్పుడైనా సరే టార్గెట్ కాలం లో మనకి కేటగోరికల్ ఉంటే, అంటే ఏ కాలం అయినా టార్గెట్ అనే కాదు, ఏ కాలం అయినా మన కేటగోరికల్ ఉండి యూ హ్యావ్ టు కన్వర్ట్ దమ్ ఇంటూ న్యూమరికల్ వాల్యూస్. అంతకన్నా ముందు ఫస్ట్ అసలు టార్గెట్ కాలం ని ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మన టార్గెట్ కాలం మనకి 3 లేబుల్స్ ఉన్నాయి. సో అసలు ఎన్ని లేబుల్స్ ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఒక్కొక్కటి లైక్ పాజిటివ్ ఎన్ని ఉన్నాయి, నెగటివ్ ఎన్ని ఉన్నాయి, న్యూట్రల్ ఎన్ని ఉన్నాయి. సో దానికోసం ఒక సింపుల్ గ్రాఫ్ అనేది నేను ఇక్కడ బిల్డ్ చేశాను. సో మనం గ్రాఫ్ ని బిల్డ్ చేయడానికి పైథాన్ లో matplotlib అండ్ seaborn అనే ఒక ప్యాకేజెస్ ని వాడతాం అనమాట. సో ఆ రెండింటిని ఇంపోర్ట్ చేసేసుకున్నాను అండ్ సెంటిమెంట్ ని నేను సెంటిమెంట్ కాలమ్ ని తీసుకున్నాను అండ్ గ్రాఫ్ అనేది ప్లాట్ చేశాను. సో దిస్ ఈజ్ అవర్ అవుట్పుట్ అనమాట. సో పాజిటివ్ లేబుల్స్ అనేవి మోర్ దాన్ 35 ఉన్నాయి అండ్ న్యూట్రల్ లేబుల్స్ అనేవి 30 to 35 మధ్యలో ఉన్నాయి, ఆల్మోస్ట్ 35 అనుకోండి. అండ్ నెగటివ్ వచ్చేటప్పటికి మోర్ దాన్ 25 అండ్ బిట్వీన్ బిలో 30 లైక్ 27 అనుకోండి. ఓకే, సో ఇలా మనకి లేబుల్స్ అనేవి ఉన్నాయి అనమాట మన టార్గెట్ కాలం లో. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందాక చెప్తున్నట్లు కేటగోరికల్ కాలం ని మనము న్యూమరికల్ వాల్యూస్ గా కన్వర్ట్ చేయాలి. సో అలా కన్వర్ట్ చేయడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉన్నాయి, లైక్ లేబుల్ ఎన్కోడర్, వన్ హాట్ ఎన్కోడింగ్ అండ్ డమ్మీ ఎన్కోడింగ్. సో ఇక్కడ నేను లేబుల్ ఎన్కోడర్ ని వాడుతున్నాను. సో లేబుల్ ఎన్కోడర్ ని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను sklearn.pre ప్రాసెసింగ్ లో అండ్ దెన్ ఇనిషియలైజ్ చేశాను అండ్ నా కేటగోరికల్ కాలం వచ్చేటప్పటికి సెంటిమెంట్. సో df ఆఫ్ సెంటిమెంట్ ఈక్వల్ టు అని చెప్పి ఆ ఎన్కోడర్ ని ఫిట్ చేసి నా కాలం ని పాస్ చేస్తాను. సో అవుట్పుట్ చూసుకున్నట్లయితే టెక్స్ట్ అండ్ సెంటిమెంట్ కాలం లో లేబుల్స్ అనేవి ఉన్నాయి. సో 0, 1, 2 లైక్ పాజిటివ్ 0, 1 నెగటివ్ అండ్ 2 అనేది న్యూట్రల్. సో అలా అనమాట. సో ఇలా మనము లేబుల్ ఎన్కోడర్ యూస్ చేసి కేటగోరికల్ వాల్యూస్ ని లేబుల్స్ గా కన్వర్ట్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓపెన్ ఏఐ. సో మనం ఇందాక చెప్పుకున్నట్లు ఓపెన్ ఏఐ మోడల్ ని వాడతాం, అంటే ఓపెన్ ఏఐ ఒక మోడల్ ని వాడతాం. సో దాన్ని యూస్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఏపీఐ కావాలి. ఆల్రెడీ మన ఫస్ట్ కోడింగ్ వీడియోలో నేను ఏపీఐని ఎలా తెచ్చుకోవాలి ఓపెన్ ఏఐ వెబ్సైట్ నుండి చెప్పాను. సో ఎవరైనా మన ఆ వీడియో చూడనట్లయితే ప్లీజ్ ఆ వీడియోకి వెళ్ళి పార్ట్ ని చూసి ఇక్కడికి రండి అండ్ ఓపెన్ ఏఐ ఏపీఐని గ్రాప్ చేసుకోండి. సో వన్స్ నేను అది ఇంపోర్ట్ చేశాక ఇక్కడ మీ ఓపెన్ ఏఐ ఏపీఐ అనేది ఇస్తారు. ఏపీఐ అనేది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను మీకు చూపించట్లేదు, బట్ ఇక్కడ ఇస్తాం అనమాట. అండ్ దెన్ ఇక్కడ నేను ఒక శాంపుల్ గా కోడ్ అనేది చెప్తున్నాను. ఒక ఇన్పుట్ టెక్స్ట్ తీసుకునే స్ట్రింగ్ నేను ఓపెన్ ఏఐ
మెథడ్ లో ఇనిషియలైజ్ చేసుకున్నాం మన ఏపీఐ కీని అండ్ దెన్ ఎంబెడింగ్ మోడ్ అనేది కాల్ చేస్తాను. సో క్లయింట్ డాట్ ఎంబెడింగ్ డాట్ క్రియేట్ అనేది మన ఎంబెడింగ్ మోడ్ అని కాల్ చేస్తుంది అనమాట. ఇందులో మనము టెక్స్ట్ అంటే ఈ టెక్స్ట్ ఇన్పుట్ టెక్స్ట్ ని మనము కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ మన మోడల్ వచ్చేటప్పటికి టెక్స్ట్ ఎంబెడింగ్ హైఫెన్ ఎడా 002 అండ్ దెన్ టైప్ ప్రింట్ చేసి అండ్ దెన్ జస్ట్ సింపుల్ గా మన రెస్పాన్స్ నుండి ఒక ఇనిషియల్ వాల్యూని ప్రింట్ చేశాను అండ్ టోటల్ మన దాంట్లో ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయో అనేది చేస్తాను. సేమ్ ఇదే కోడ్ ని నేను ఇక్కడ ఒక ఫంక్షన్ లో తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఫంక్షన్ ని రాసుకోవడం వల్ల అదే పార్ట్ ని మనము మన డిఫరెంట్ దాంట్లో యూస్ చేసేటప్పుడు సింపుల్ గా ఫంక్షన్ ని కాల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మన డేటా సెట్ లో సెంటిమెంట్ కాలం లో ఉన్న టెక్స్ట్ అంటే సెంటిమెంట్ అనాలిసిస్ లో డేటా సెట్ లో ఉన్న టెక్స్ట్ కాలం ని ఈక్వలెంట్ వెక్టర్స్ లో కన్వర్ట్ చేయాలి. సో సింపుల్ గా మనము ఈ ఫంక్షన్ ని కాల్ చేసుకుంటే ఈజీగా అయిపోద్దని నేను ఇట్లా చేశాను. సో సేమ్ ఇక్కడ కూడా మనం అంతే చేస్తున్నాము. గెట్ ఎంబెడింగ్స్ అని ఒక ఫంక్షన్ లో ఇన్పుట్ టెక్స్ట్ అనేది తీసుకుంటున్నాను, మోడల్ అనేది ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తున్నాను అండ్ దెన్ ఎంబెడింగ్ అండర్స్కోర్ రెస్పాన్స్ అని ఒక వేరియబుల్ తీసుకొని క్లయింట్ డాట్ ఎంబెడింగ్స్ డాట్ క్రియేట్ అనే ఫంక్షన్ ని ఇనిషియలైజ్ చేసుకొని మన ఇన్పుట్ టెక్స్ట్ ఏదైతే ఇక్కడ పాస్ చేస్తామో అది అండ్ మోడల్ ఇచ్చేసాము అండ్ రిటర్న్ చేస్తున్నాను రెస్పాన్స్ ని. అండ్ ఇక్కడ నేను నార్మల్ గా గెట్ ఎంబెడింగ్స్ ఆఫ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అని ఈ టెక్స్ట్ ని కన్వర్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేశానంటే సేమ్ డిఎఫ్ ఆఫ్ వెక్టర్స్ అని ఒక న్యూ కాలమ్ ని క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈక్వలెంట్ టెక్స్ట్ కి మనకి ఎంబెడింగ్స్ రావాలి కాబట్టి. అండ్ దెన్ డిఎఫ్ ఆఫ్ టెక్స్ట్ డాట్ అప్లై లాంబ్డా అని చెప్పి మనం చక్కగా ఈ గెట్ ఎంబెడింగ్స్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తాను. అండ్ దెన్ ప్రింట్ చేస్తున్నట్లయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈక్వలెంట్ టెక్స్ట్ అంటే ఈ దానికి ఈ సిరీస్ ఆఫ్ వెక్టర్ వాల్యూస్ అనేవి కన్వర్ట్ అయిపోయినాయి. సో ఇదనమాట మన ప్రాసెస్. ఇలా మనం ఈజీగా ఉండటానికి గెట్ ఎంబెడింగ్స్ అనే ఒక ఫంక్షన్ లో పెట్టేసుకున్నాం కోడ్ ని. అండ్ దెన్ మన నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేటప్పటికి గౌసియన్ మోడల్ ని అలాగే ఎంఎల్పి క్లాసిఫైయర్ న్యూరల్ నెట్వర్క్ ని మనం బిల్డ్ చేస్తాం. సో అందుకోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన ఎక్స్ వేరియబుల్ అండ్ వై వేరియబుల్ ని డివైడ్ చేసుకోవాలి. అంటే ఎక్స్ అనేది ఇన్పుట్ వేరియబుల్ అవుతుంది, వై అనేది అవుట్పుట్ వేరియబుల్. సో ఎక్స్ అనేది వెక్టర్ అయింది ఎందుకంటే ఆల్రెడీ మనం టెక్స్ట్ ని కన్వర్ట్ చేసాం కాబట్టి వెక్టర్ విచ్ ఇస్ నథింగ్ బట్ వెక్టర్ ఇస్ నథింగ్ బట్ టెక్స్ట్, బట్ వెక్టర్ ని న్యూమరికల్ వాల్యూస్ లో ఉండాలి. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అనేవి నంబర్స్ ని అర్థం చేసుకుంటది కాబట్టి మనము వెక్టర్స్ అనేది ఇన్పుట్ వేరియబుల్ గా తీసుకున్నాం అండ్ వెక్టర్స్ కాలమ్ ఇన్పుట్ వేరియబుల్ గా తీసుకున్నాం అండ్ వై వచ్చేటప్పటికి సెంటిమెంట్ విచ్ ఇస్ టార్గెట్ వేరియబుల్. అండ్ నెక్స్ట్ డాట్ షేప్ అండ్ వై డాట్ షేప్ అనేది నేను ప్రింట్ చేశాను. సో ఇన్ని ఉన్నాయి అనమాట, లైక్ 100 rows 156 columns, similarly 100 and మల్టిపుల్ కాలమ్స్. అండ్ దెన్ ఎక్స్ డాట్ హెడ్ అనేది జస్ట్ అసలు ఎలా ఉంది ఎక్స్ వై అనేది చూసాం. సో వై అనేది సెంటిమెంట్ కదా టార్గెట్ వేరియబుల్. సో 0112 ఉంది. ఇందాక మనము లేబుల్ అండ్ కోడ్ రిషెస్ కన్వర్ట్ చేసినవి కన్ఫర్మ్ వీఆర్ గుడ్ అనమాట. నెక్స్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన మెషిన్ లెర్నింగ్ మోడల్స్ లో ఒకదాన్ని మనము బిల్డ్ చేస్తున్నామంటే మన డేటా సెట్ అనేది 2 parts గా డివైడ్ చేయాలి. ఒకటి ట్రైనింగ్ సెట్, ఇంకోటి టెస్టింగ్ సెట్. సో ట్రైనింగ్ సెట్ అనేది యూజువల్ గా మనం 75% తీసుకుంటాము, టెస్టింగ్ సెట్ అనేది 25% తీసుకుంటాం. ఆన్ అండ్ యావరేజ్ 80 and 20 కూడా తీసుకుంటారు, బట్ ఎక్కువగా యూజ్ చేసేది 75% ట్రైనింగ్ అండ్ 25% టెస్టింగ్ అనమాట. సో నేను ఇక్కడ sklearn డాట్ మోడల్ సెలెక్షన్ ఇంపోర్ట్ ట్రైన్ అండర్స్కోర్ టెస్ట్ అండర్స్కోర్ స్ప్లిట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ట్రైన్ డేటా టెస్ట్ డేటా అని స్ప్లిట్ చేస్తున్నాను. సో ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ ఎక్స్ టెస్ట్ వై టెస్ట్ ఈక్వల్ టు ఈ మెథడ్ ని కాల్ చేస్తాను. సో 25% ఆఫ్ టెస్ట్ డేటా అనేది తీసుకున్నాను అనమాట. సో ఇలా మనము మన డేటా సెట్ ని ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ గా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అండ్ దెన్ గౌసియన్ నేవీ బేస్ క్లాసిఫైర్ మోడల్ ని ఇంపోర్ట్ చేసుకున్నాను అండ్ ఇనిషియలైజ్ చేస్తున్నాను అండ్ ఫిట్ చేస్తున్నాను. ఎప్పుడైనా ట్రైనింగ్ డేటా అనేది మన మోడల్ మన డేటాను అర్థం చేసుకోవడానికి ట్రైనింగ్ డేటా అనేది వాడతాం. అంటే ట్రైనింగ్ డేటా అని పంపించి మోడల్ అనేది మన దాంట్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకుంది. అండ్ టెస్టింగ్ డేటా ఎందుకు వాడతాం, మన మోడల్ ఎంత వరకు అర్థం చేసుకుంది అనేది మనము మెట్రిక్ ఎవల్యూట్ చేసుకోవడానికి టెస్టింగ్ డేటా అనేది వాడతాం అనమాట. సో ఇక్కడ మనము ఫిట్ చేసాం ట్రైనింగ్ డేటాను పాస్ చేసుకొని అండ్ దెన్ టెస్టింగ్ డేటా యూజ్ చేసుకొని ప్రెడిక్ట్ చేసుకొని మెట్రిక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో ఇక్కడ నేను యాక్యురసీ అండ్ ఎఫ్ఎన్స్ కూడా క్యాలిక్యులేట్ చేశాను. సో మన గౌసియన్ నేవీ బేస్ క్లాసిఫైర్ మోడల్ కి యాక్యురసీ వచ్చేటప్పటికి 56% ఇచ్చింది అండ్ ఎఫ్ఎన్స్ స్కోర్ వచ్చేటప్పటికి 56.4% అనేది ఇచ్చింది. అండ్ నెక్స్ట్ మనము sklearn లో ఎన్ఎన్ అంటే ఎన్ఎన్ మీన్స్ న్యూరల్ నెట్వర్క్ అనమాట. సో న్యూరల్ నెట్వర్క్ అనేది మనము డిఫరెంట్ లైబ్రరీస్ యూజ్ చేసి చేయొచ్చు, లైక్ పైటార్చ్, కెరాస్ ఎక్సెట్రా. సో నేను ఇక్కడ scikit-learn యూజ్ చేసి చేశాను. సో scikit-learn లో మనకి న్యూరల్ నెట్వర్క్ అనేది ఎంఎల్పి క్లాసిఫైర్ అని అంటారు, అంటే ఈ పేరుతో మనకి లేబుల్ అయి ఉందన్నమాట. సో sklearn నుంచి ఎంఎల్పి క్లాసిఫైర్ నేను ఇంపోర్ట్ చేసుకున్నాను అండ్ దెన్ దాన్ని ఇనిషియలైజ్ చేసుకున్నాను అండ్ ఫిట్ చేశాను. సేమ్ లైక్ ఇందాక మనం గౌసియన్ ఎన్పి ఎలా అయితే ఫిట్ చేసాము సేమ్ అలానే చేశాను అనమాట. సో ట్రైన్ డేటాని పాస్ చేశాను అండ్ దెన్ ఇక్కడ టెస్ట్ డేటా యూజ్ చేసి ప్రెడిక్ట్ చేశాను అనమాట. అండ్ సేమ్ యాక్యురసీ అండ్ ఎఫ్ఎన్స్ స్కోర్ అనేది ఫైండ్ అవుట్ చేశాను అండ్ యాక్యురసీని ఎఫ్ఎన్స్ స్కోర్ ని ప్రింట్ చేశాను. యాక్యురసీ 76% వచ్చింది, ఎఫ్ఎన్స్ 77% వచ్చింది. సో మనం పైన రిజల్ట్స్ ని దీన్ని కంపేర్ చేసుకున్నట్లయితే మనకి గౌసియన్ ఎన్పి 56 వచ్చింది, ఇది 76 వచ్చింది. సో
MLP క్లాసిఫైయర్ అంటే మన న్యూరల్ నెట్వర్క్ మోడల్ అనేది మంచి రిజల్ట్స్ అనేవి ఇచ్చింది. సో ఇదే మన బెస్ట్ మోడల్ అనమాట మన డేటా సెట్ కి. అండ్ మనకి బెస్ట్ మోడల్ ని బెస్ట్ మెట్రిక్ ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది చాలా సినారియోస్ ఉంది. అది చాలా ఇంపార్టెంట్ మీరు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ చేసినప్పుడు. సో అది నేను మీకు మన డేటా సైన్స్ సిరీస్ లో అనేది పోస్ట్ చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నో సింపుల్ గా ఉంచుకోండి. బెస్ట్ మెట్రిక్ గురించి ఇగ్నోర్ చేసేయండి. బెస్ట్ మోడల్ ని ఏదైతే ఎక్కువ రిజల్ట్స్ ఇస్తుందో ఏదైతే ఎక్కువ వాల్యూ ఇస్తుందో అదే మనకి బెస్ట్ మోడల్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గౌసియన్ నేవీ బేస్ క్లాసిఫైయర్ ఓన్లీ 56 ఇచ్చింది. అండ్ NN అంటే లైక్ న్యూరల్ నెట్వర్క్ MLP క్లాసిఫైయర్ స్కేలర్స్ న్యూరల్ నెట్వర్క్ విచ్ ఈస్ కాల్డ్ MLP క్లాసిఫైయర్ మనకి 76% అండ్ F1 కు 77% ఇచ్చింది. సో యాజ్ ఆఫ్ నో రెండు మెట్రిక్స్ ని చూసుకున్నట్లయితే దీనికి ఎక్కువ ఉంది కాబట్టి MLP క్లాసిఫైయర్ అనేది బాగా పెర్ఫామ్ చేస్తుంది మన డేటా సెట్ అని చెప్తాం. సో MLP క్లాసిఫైయర్ ఇస్ ద బెస్ట్ మోడల్ ఫర్ దిస్ డేటా సెట్ అని చెప్తాం అనమాట. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఎవరైతే మన వీడియోస్ ని చూస్తున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో. సో అలాంటి కంటెంట్ అనేది నేను ప్రిపేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.